పైకొత్తవాడు దుఃఖలేని దొరకలేదు యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అంటున్నాడు. ఏ దుఃఖం లేనటువంటి స్థితిలో మనం ఆదరించే దేవుడు అన్నాడు. ఎందుకంటే ప్రభా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన దేవుడు పాపలైన మమ్మల్ని ప్రేమించి తండ్రి ప్రభా అయ్యా మా పాపములు అయితే తండ్రి ప్రభా రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించి తండ్రి ప్రభా మాకు ఇచ్చిన రక్షణ బట్టి పొందాలయ్యా తండ్రి ప్రభా ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుషు కుమారుడికి లోకానికి వచ్చావయ్యా తండ్రి ఇంకా అనేక మంది తండ్రి ప్రభా ఈ సువార్త దండయాత్ర ద్వారా తండ్రి ప్రభా నీ వాక్యము తండ్రి ప్రభా జల్లుచుండగా తండ్రి ప్రభా అనేక హృదయాల్లో తండ్రి ఫలించి తండ్రి నీవే నిజ రక్షకుడని తండ్రి విశ్వసించే మనసు బాధపడుతున్నారయ్యా తండ్రి ప్రభా ఆ సమస్యల నుంచి విడుదల ప్రభా ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి తండ్రి ప్రభా ఈ స్వార్థ తండ్రి ప్రభా పాదములు తండ్రి ప్రభా సుందరములు అంటున్నావు తండ్రి ప్రభా ఈ పాద దులిపి వెళ్ళొచ్చుండగా అధ్యాయము 9-10 అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. ఎలయనగా నీకు కలిగినట్లు మనుషుడు హృదయమందు విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఎందుకంటే ఆనాటి ప్రజలకు కేవలము యేసుక్రీస్తు వారిని నోటితో ఒప్పుకోమంటున్నాడు. నిజమైన దేవుడని, రక్షకుడని, మన పాపములకు క్షమాపణ కలిగించే దేవుడని ఆనాటి ప్రజలకు అనేకమైన సాంప్రదాయాలతో ఉన్న ప్రజల మధ్య పౌలు గారు వాక్యాన్ని తెలియజేసి నోటితో ఒప్పుకుంటారు వారి పాపములను క్షమించబడతాయి, వారు విశ్వాసముగా జీవిస్తారు, వారు రక్షణలో నడిపించబడతారని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈనాడు కూడా ఆయన కృపను కానీ ఆయన ఉచితమైన రక్షణ మనకు ఇస్తున్నప్పుడు మనం ఆయన కృపలో ఆయన నోటితో చెప్పినటువంటి ప్రతి మాట కూడా మనం అంగీకరించి ఆ జీవానికి వారసులుగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా గమనించి ఆయనతో సహవాసము కలిగిన వారుగా ఆ నిత్య జీవానికి వారసులుగా ఉండాలని దేవాది దేవుడు మనకి తెలియబడుతూ ఉంటున్నాడని ఆనాటి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఈనాటి ప్రజలు కూడా అదే వాక్యాన్ని కూడా మనకి తెలియబడుతూ ఉంది. మనం ఏమీ చేయక్కర్లేదు కానీ, బరువైన పనులు చేయక్కర్లేదు కానీ, మన నోటితో ప్రభు నేను పాపము, నా పాపాన్ని క్షమించు, నీ రక్షణ నాకు దయచేయు, ఈ లోకం నాకు శాశ్వతములు కాదు, నేను ఏ క్షణానికి ఎలాగుంటానో తెలియదు, ఏ గంటకు ఎలాగుంటానో మాకు తెలియని దినాల్లో ఉన్నాం. ఈ రాత్రి మరణం వస్తూ నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది,
అనేది గొప్ప జ్ఞానాన్ని మనకు నేర్పిస్తున్నాడు కనుక ఒకవేళ మరణం వచ్చినట్లయితే నువ్వు రక్షణ పొందకుండా మరణిస్తే ఆ ఆత్మ పరలోకానికి చేర్చబడదు. దేవుడితో ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ బాధపడి గుంపులో ఉండాలి. ఆ గుంపులో ఉండాలంటే ఉండలేక వేదనతో ఉంటారు కనుక ఆ వేదన పడవద్దని యేసుక్రీస్తు రక్షణతో మనందరికీ విడుదల చేయడానికి లోకానికి వచ్చిన గొప్ప దేవుడు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు విని ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా యేసుక్రీస్తు వారిని జీవితంలోనికి ఆహ్వానించుకుంటూ ఆయన కృపలో నడుచుకోవడం తెలియజేసుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాం. స్తోత్రం చెప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఎదురా జంక్షన్ లాడ్జి బాబు తీరు కలుగుతారు. 2 గంట కళ్ళలోని కాంతులంట ఎందుకే దినవృత్తాంతాలు 21 అధ్యాయము, మొదటి దినవృత్తాంతాలు 21 అధ్యాయం 17 వచనం ఉంది. అంతకు దావీదు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుకును కాకని దావీదుతో అనెను. అయితే ఈ జాతి గమనించినట్టయితే చెడుతనం మానమంటున్నాడు. ఆనాడు దావీదు జీవితంలో పాప పనులు దూరంగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే జాతి గమనించి పాపము చెడుతనానికి దారి చాలా చెడుతనంగా చేపిస్తుంది. అయితే దానికి దూరంగా ఉండాలని అనుకుని ఉంటే ఒకవేళ పాపంలో పడిపోయేవాడు. కానీ దేవుని చేతిలో పడ్డాడు కనుక దేవుని చేతిలో మనం ఉన్నంత కాలము ఆయన మాటలు మరవకుండా ఆధారపడినప్పుడు ఆధారపడ్డాడు. పాపంలో పడిపోకుండా ఏ కుటుంబం అయితే దేవుని మీద ఆధారపడుతుందో ఆ కుటుంబము పాపంలో పడకుండా దేవుడు నశించిపోకుండా ఈ లోకంలో పాపం అంతా గల పట్టుకుంటుంది మానవుని. కానీ దేవుడు ప్రతిక్షణం కూడా మానవుని చూస్తున్నాడు. అయితే దేవుని చేతిలో పడిన తర్వాత మళ్ళా రక్షణ పొందుకున్న తర్వాత లేక రక్షణకి సిద్ధపడలేని వారంగా మనం ఉన్నట్లయితే ఈ లోకంలో మనం నశించిపోతాం. దేవుని చేతిలో పడినప్పుడు రక్షణ పొందుకున్నప్పుడు ఆ దావీదు భక్తుడి వల్ల మనం కూడా పాపానికి దూరం ఉంటామని వాక్యము తెలియజేస్తుంది. ఎందుకంటే
దేవుడు ఆనాడు లెక్కలేనటువంటి జనాభా లెక్కల రాజ్య బలం బట్టి ఆనాడు దావీదు దేవుడు చూశాడు. ఎందుకంటే నీ బలము కొద్దిగా ఉంది, నా బలాన్ని చూసుకుని ముందుకెళ్ళి. అప్పుడు దేవుడు దావీదు మీద ఆధారపడ్డాం గనుక ఆ తీవ్రమైన పాపానికి దారి తీసింది. ఎందుకంటే లోబడ్డాడు. అయినా కొన్నిసార్లు లోబడలేని తత్వం మనది. కానీ దేవుడికి లోబడిన వారు, లోకానికి దూరం ఉన్నవారు దేవునికి కావాలి. దేవుడు అంత దగ్గరగా అవుతాం, మనం ఆ రక్షణ పొందుకుంటామని ఈ కొద్ది మాటల దేవుడు దీవించును గాక. మహాపరిశుద్ధుడు మీకు ప్రేమతో కాపాడు గొప్ప దేవుడానికి వందనాలు ప్రభా. సంవత్సరం అంతా మమ్మల్ని ఎంతగానో కాల్చి దాచి నడిపించినందుకు కోట్లు వందన చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంకో నా ప్రభా దండయాత్ర సమస్తను వన్నా ముచ్చున్నాం కదా ప్రభా. ఇక మా ఊరిని, మా పేటని, మా గ్రామాన్ని సమస్తం మార్చిన ప్రభా. ఇంకెవరైతే రక్షణ లేని బిడ్డలు ఉన్నారు అందరికీ కూడా నా ప్రభా ఈ సువార్త ఇని ప్రతి ఒక్కరు కూడా రక్షణ సిద్ధపడడానికి కృపద ఇచ్చేది ఎవరికి వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి మరి కొత్త సంవత్సరం వచ్చేది ప్రతి ఒక్కరు కూడా మారు మనసు దయచేసి అందరం కూడా నా ప్రభని మారు ప్రభని మీ సన్నిధానంలో నడుచుకున్న ప్రభు ఆయన పాత జీవితం దూరపరిచి కొత్త జీవితాన్ని నా ప్రభు దర్శించుకున్న ప్రభుని ఎలుగులో నడుచుకోవటానికి నా ప్రభు నా తండ్రి ఎవరికా రక్షణ లేని బిడ్డ అందరికీ రక్షణ దయచేసి మీ కృపతో నడిపించమని ఈ సువార్త ఎంతవరకు కనబడుతుంది అందరూ కూడా మార్చమని మా గ్రామం కాదు నా ప్రభు ఆయన ప్రతి ఒక్కరు కూడా మార్చి మీరు రక్షణ సిద్ధపాటు దయచేస్తామని నా ప్రభు దండయాత్ర అంతట్లోనూ ముందుగానే ఉన్నామని పరిపూర్ణంగా నమ్మించున్నాం దేవానికి వందనాలు. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ మీద నీ కోపగల భద్రత దర్శించి నా ప్రభు నా తండ్రి. అయ్యా మా ప్రయాణంలో కూడా మీ తోడుగు నా ప్రభు నా తండ్రి. దండయాత్ర అంతట్లో కూడా నా ప్రభు నీ పరిశుద్ధాత్మ కుమ్మరించి ప్రేమించి సహాయం దయచేయమని ఇక్కడ నా ప్రతి ఒక్క బిడ్డ మీద కూడా నా ప్రభు నీ ఎలుగుని, నీ ప్రేమని, నీ కృపని కనికరం దర్శించి ప్రేమించి సహాయం దయచేయమని నా చిన్న ప్రార్థన కొద్ది ప్రార్థన పాఠం గోపాలు పెట్టుకుని త్వరలో రాయన నడిపి ప్రేమతో బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. రక్షణ పొందుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు ఉండుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చెయ్యమనియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు అని చెప్తున్నాను. ఈ యెషయా ప్రవక్త యేసుక్రీస్తు వారు రక్షణ కొరకు ముందుగానే ప్రవచించిన గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప ప్రవక్త. ఆయన అంటున్నాడు, భూదిగంతన వాసులాగా నా వైపు చూసి రక్షణ పొందండి అని చెప్తున్నాడు. ఎందుచేతంటే ఆయన రక్షకుడుగా లోకానికి వచ్చినప్పుడు ఒక రక్షకుడు భూమి మీదకి రాబోతున్నాడు. ఆ రక్షకుడు యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారాగా మనకి గొప్ప మార్గం ఉందని తెలియజేస్తూ ఒక పట్టణానికే కాదు, ఒక గ్రామానికే కాదు, ప్రతి మానవులు కూడా సృష్టికర్త అయిన దేవుడు మనందరినీ కూడా ఆయన రక్షణ కొరకు పిలుస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరు కూడా ఆయన రక్షణ గురించి సిద్ధపడేవారుగా ఉండాలి. ఎందుకంటే మానవులు ఎవరు కూడా రక్షించడానికి, ఎందుకంటే అంత్యకాలాలు వస్తున్నాయి, వచ్చేసి ఉన్నాయి కనుక ఈ కాలాలలో ఎవరు కూడా రక్షించేవారు. పరిస్థితులు ఈ సంవత్సరం ఎలాగున్నాయి, వచ్చే సంవత్సరం ఎలాగుంటాయో అది మీరు తెలియదు కనుక ఈ గంట ఎలాగున్నాం, మరొక గంట ఎలాగుంటాం మనకు తెలియదు కనుక అలాంటి పరిస్థితుల్లో ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలని మనం తెలియజేస్తా ఉంది. అపోస్తలుల కార్యాల గ్రంథాలలో 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. 4వ అధ్యాయము 12వ వచనం. అపోస్తలుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయం. మనము రక్షణ పొందగలిగి కానీ ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని ఆనాటి అపోస్తలులు
క్రీస్తు గురించి సాక్షులుగా ఉన్నారు. ఎందుకంటే అన్ని నామముల కంటే పై రక్షణ మనం కలిగింప చేసుకున్నారు. మనకి ఆనాడు ప్రజలకు అపోస్తులు బోధించినట్లుగా ఈనాడు మనకి కూడా అదే వాక్యము వర్తింప చేస్తుంది కనుక ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు యొక్క నామములో రక్షణ పొందాలని తెలియజేసుకుంటూ ఈ 4 మూలలో ఉన్న ప్రపంచంలో మానవులందరినీ కూడా దేవుడు తన హస్తాల చేత తెలుస్తూ ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ప్రతి ఒక్కరి గురించి కూడా ఆయన బలియర్చనం చేసి ఆయన చేసిన యజ్ఞము ద్వారాగా మనకి పాప క్షమాపణ కలుగుతుందని మనకి తెలియజేస్తున్న లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అనేక గ్రంథాలు కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. తర్వాత అనేకమైన మహానీయులు కూడా క్రీస్తు గురించి వర్ణింపజేస్తూ ఉన్నారు. అందును బట్టి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు మార్గం నడుచుకోవాలని ఈ రక్షణ సువార్తను దేవుడు అనుగ్రహింపజేస్తూ ఉంటుందిగా ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు మనసు పడాలని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నందుకు స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. 50 క్రిస్మస్, 50 క్రిస్మస్. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున దూతలను పలకరించింది. దాని ఆత్మ ద్వారా కార్యం చేసేవారుగా అవి ఉన్నారు. ఎందుకంటే ఒకసారి చదవండి, దాంట్లో 89 వచనంలో ప్రభుదూత వారి వద్దకు వచ్చి పిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కులు భయపడ్డారట. అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారు అందరికీ ప్రభు అంటూ ఆయన నుంచి ఆశీర్వదించే దేవుడు తండ్రి బాబు. ఇంకా ఎంతమంది ఉన్నారో తండ్రి ప్రభు కొత్త సంవత్సరంలో కూడా దీవించి ఆశీర్వదించి ఈ రక్తభాగ్యాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని అడిగిన తండ్రి ప్రభా. నాయన వందనాలు తండ్రి బాబా. ఇంకెంతమంది ఉన్నారో బలవతిగా వాళ్ళందరినీ కూడా శక్తి వాళ్ళతో నడిపించమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. నాయన ఏసయ్య వందనాలు తండ్రి. ఈ సూతులు సూత్రాలు తప్ప ఏముండదు. ఈ దండయాత్రలో అంతా ఎక్కడెందుకు జరిపించడం మమ్మల్ని వెళ్ళి అక్కడ దీవించి ఆశీర్వదించి మరి అడిగి వేడుకున్నాం తండ్రి. చిన్న పాదం మీ పాదాలు చంచి చేర్చుకుని బతిమలాడి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎలాగొచ్చాను ఎక్కడికి వచ్చాను ఎలా వచ్చాను సాత్విక స్తోత్రాలు. నాయన రాత్రి 8 గంటలు మొదలుకొని ఈ 10 గంటల సమయం వరకు ఈ 2 గంటల సమయాల్లో మీ సువార్తను ప్రకటించాం ప్రభా. మీ మాటలు ఎక్కడైతే వ్యక్తపడి ఉన్నాయో అక్కడ నాయన నీ యొక్క విన్న ప్రతి ఒక్క హృదయాల్లో కూడా రక్షించి బలపరిచి కృప చూపించండి. ఒక ఆత్మ నశించిపోవటం నీకు ఇష్టము కాక ఈ లోకానికి వచ్చి దైవ కుమారుడిగా మానవ పడి ప్రభు మా కొరకు ఎన్నో దెబ్బలు తిని పరలోక రాజ్యానికి సూర్యుడి ఏది మా మంచి మార్గమో మేలు కలిగే మార్గమో తెలుసుకుని చెప్పి సెలవిస్తా ఉన్నాం. నా మానవులందరూ కూడా మీ గొప్ప ఉన్నతమైన రాజ్యానికి వారసులుగా చేసుకుని ఈ దండయాత్ర కార్యక్రమాలు ఎందరైతే పాలు పంచుకున్నారు వారందరినీ కూడా చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరి సహోదరులందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మీరు తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహింపజేసి మహిమార్థంగా నడిపించమని మా గ్రామాన్ని పట్టణాన్ని ప్రజలను
అందరినీ కూడా రక్షించమని యేసుక్రీస్తుని గొప్ప ఉన్నతమైన నామాన్ని అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో త్రియక నామములో ఈరోజు దండయత్రంతో ప్రముఖించుకుని వాళ్ళ గృహాలకు వెళ్తుండగా సండే స్కూల్ విద్యార్థులు యవనస్తులు కూడా ఆశీర్వాదకరంగా మీరు వాక్యాన్ని నమ్ముతున్నాం. వారి గృహాలకు వెళ్తుండగా మీ శుభవర్తమానాన్ని ప్రతి కుటుంబంలో అందించమని ప్రార్థన చేస్తాం. దేనికి భయపడకంటున్నావు? నేను ప్రభు ఆరోగ్య విషయంలో, నేను బలహీన సమయంలో భయపడకంటున్నావు. అన్ని విషయాలు మేలు చేయమని, ఆరోగ్యంలో కానీ, గర్భఫలాలు, భూకంప విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, అలా వివాహం కాని వివాహాలు, గృహ నిర్మాణంలో ఏది ఆశిస్తున్నారు ప్రతి విషయంలో మేలు చేయండి. ప్రయాణాలు సఫలపరచండి. ఉద్యోగంలో మేలు చేసి ఈరోజు గృహాలకు వెళ్తుండగా మీ ఆత్మ తోడు ఉంచమని, మేమందరం కూడా మరొకసారి కలుసుకోవడానికి చూపించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.